హనుమకొండ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మి ఒకే ఒక ఓటుతో విజయం సాధించింది. శంభునిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా గ్రామ ప్రజలు ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు గ్రామ ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానని, అంతర్గత రోడ్లు డ్రైనేజీలు చేపడతామని అన్నారు. గ్రామ ప్రజల సహకారంతో శంభునిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటున్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గువ్వాడ లక్ష్మితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లాలో జరిగినటువంటి మొదటి దఫా ఎన్నికల్లో అయితే ఒకే ఒక్క ఓటుతో అయితే విజయం సాధించారు గువ్వాడ లక్ష్మి. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లిలో అయితే ఇటు ఒక ఓటుతో అయితే గువ్వాడ లక్ష్మి అయితే విజయం సాధించారు. ఈ విజయం సంబంధించి ఏం మాట్లాడతారు, గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఎలాంటి సేవ చేయబోతున్నారు అనే అంశాలకు సంబంధించి కూడా మాట్లాడేందుకు మనతో పాటు మాట్లాడేందుకు కూడా ఇటు ఒక్క ఓటుతో విజయం సాధించినటువంటి గువ్వాడ లక్ష్మి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ముఖ్యంగా కూడా మీ పేరేం పేరు, మీరేం చదువుకున్నారు, నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మీ గ్రామం నుండి ఒకే ఒక్క ఓటుతో మీరు విజయం సాధించారు. ఈ విజయాన్ని మీరు ఎట్లా చూస్తారు? విజయాన్ని నేను గ్రామానికి నమస్కారం పెట్టి, అందరూ ఓడిపోయిన వాళ్ళు నా వల్లే, గెలిచిన వాళ్ళు నా వల్లే, అందరు నా వల్లే అని నేను ఊరుకు ముందు సాగదీస్తాననే నేను అనుకున్నా. ఒక్కొక్కరు పింఛన్లు అడుగుతాను, ఒక్కొక్కరు ఇంద్రమ్మ ఇండ్లు అడిగిండ్లు, ఒక్కొక్కరుగా బాట మంచిగా లేదన్నారు, వాళ్ళు కరెంటు పోలేయాలి మాకు అన్నారు. వాళ్ళకి అందరికీ సమాధానం చెప్పుకుంటా నాకు ఓటేళ్ళు బిడ్డ అని వాళ్ళకి మొక్కుంటూ వచ్చిన. వాళ్ళు సహకారం చేసిండు నాకు. వాళ్ళ పనులు నేను ఒక్కొక్కటి చేస్తా. ఫస్ట్ రాగలం ఇది బాట, తర్వాత ఇండ్లు సైడ్ మోరీలు కట్టాలి, పైపులు వేసి కాడ పైపులు వేయాలి, రోడ్డు అక్కడక్కడ డ్రైనింగ్ అయిన కాడ వేయాలి, అవి చేస్తాననే చూస్తాను అంతే. ముఖ్యంగా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలను ప్రజలకు అందించేందుకు ఎట్లా కృషి చేయబోతున్నారు? అవి ఎంత వచ్చినా అంత ప్రజలకే పెడతా. నేను ₹1 తినా, ప్రజలకే పెడతా. పింఛన్లు వచ్చిన వాళ్ళు పింఛన్లు ఇస్తా, ఇంద్రమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా. అందరికి కలుపుకొని పోతా, అందరు నా వల్లే. ముఖ్యంగా కూడా ప్రధానంగా మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు డ్రైనేజ్ సమస్య సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి వాటిని సమస్యలను పరిష్కారం చేయడానికి ఎట్లా ముందుకెళ్తారు? అక్కడక్కడ ఉన్నాయి, రాగల మీద ఉన్నాయి, అవి ఉన్నాయి. మెల్లగా వెళ్తా, ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా. ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి మీ విలేజ్లో? రాగల మీదకి బాటా సమస్య ఉన్నది, ఇట్లా ఆవులు పొన్న పోయే బాటా సమస్య ఉన్నది, ఇంద్రమ్మ ఇండ్ల సమస్య ఉన్నాయి, సైడ్ మోరీలు బాగా సమస్య ఉన్నది. ఇంకా అక్కడక్కడ సీసీ రోడ్డు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ పనులన్నీ చేయడానికి ప్రభుత్వం సహాయ సహకారాలను మీరు ఎట్లా తీసుకోబోతున్నారు? గ్రామస్తుల సహాయ సహకారం ఎట్లా తీసుకోబోతున్నారు? ఈ అభివృద్ధిలో మీరు ఎట్లా ముందుకెళ్తారు? ప్రణయ్ బాబు సార్ ఉన్నాడు కదా, ఆ సార్ వల్ల పోతాం. అధికార పార్టీ ఉన్నదని అడుగు వేసిన, ముందుకు నడుస్తానని మీకు ధన్యవాదాలు చెప్తున్నా. చివరిగా లక్ష్మమ్మ, చివరిగా ఒకే ఒక్క ఓటుతో ఇప్పుడు ప్రధానంగా నీతో పాటు ఇంకో 3 అభ్యర్థులు కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు. వాళ్ళంతా కూడా రాజకీయ అనుభవం ఉంది. కొంత మీకు రాజకీయ అనుభవం లేకుండా కూడా ప్రజలందరూ కూడా మీకు మద్దతు తెలిపారు. ఒక్క ఓటుతో మీరు గెలిచిళ్ళు. గ్రామ ప్రజలకు చివరిగా మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? వాళ్ళు అడిగిన ఆదాయాలకు ఒక్కొక్కటి ప్రయత్నం చేస్తా. అట్లా దాని తర్వాత ప్రయత్నం చేసి వాళ్ళకు చూపెడతా. ఈ 5 సంవత్సరాల పాటు గ్రామస్తులను కలుపుకొని మీరు ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? చివరిగా గ్రామస్తులకు మీరు ఎట్లాంటి కృతజ్ఞత భావం చూపిస్తున్నారు? అందరూ కలిసే నేను ముందు అడిగేస్తా, వాళ్ళందరూ కలిసే ముందు అడిగేస్తా. గ్రామ ప్రజలకు కలిసే ముందు అడిగేస్తా నేను. అట్లా ఇది ముఖ్యంగా కూడా గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ముందుకెళ్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆ పథకాలను కూడా గ్రామ ప్రజలకు అందేలా నేను కృషి చేస్తాను. ప్రధానంగా మా విలేజ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇటు డ్రైనేజ్ సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇటు రైతులు తమ వ్యవసాయ బావులకు వెళ్ళాలంటే కూడా రోడ్లు సరిగా లేవు. వాటన్నిటికి సంబంధించి కూడా ఇటు అధికార పార్టీ నుంచి నిధులు తీసుకురావడంతో పాటు ఇటు గ్రామస్తులతో అందరితో మమేకమై కూడా ఇటు మా ఊరి అభివృద్ధికి నేను సహాయ సహకారాలు అందిస్తానంటూ కూడా చెప్తున్నారు. ఒకే ఒక ఓటుతో నన్ను గెలిపించినందుకు గ్రామ ప్రజలకు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞత తెలపడమే కాకుండా ఈ 5 సంవత్సరాల పాటు గ్రామ ప్రజలందరినీ కలుపుకొని కూడా మా ఊరి అభివృద్ధిలో అయితే నేను పాల్పంచుకుంటానంటూ కూడా ఇటు లక్ష్మి చెప్తున్న పరిస్థితి అయితే శంభునిపల్లి గ్రామంలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు సుధీర్ కృష్ణ, S6 న్యూస్, శంభునిపల్లి గ్రామం నుండి.